ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు షాక్ తగిలింది. గోల్డ్ మెడల్ పై కోటి ఆశలు పెట్టుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్ గల్లంతయ్యాయి. వినేష్ పోగాట్ పై ఒలింపిక్స్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది. ఓవర్ వెయిట్ కారణంతో ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫైడ్ గా ప్రకటించింది. 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ పోగాట్ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని ఐఓఏ అనర్హత వేటు వేసింది. ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయంతో భారత గోల్డ్ మెడల్ ఆశలు గల్లంతయ్యాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా ఒలింపిక్స్లో వినేష్ పోగాట్పై అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్ కారణంగా ఒలింపిక్స్ నుంచి పోగాట్పై వేటు పడింది. 100 గ్రాముల అధిక బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఈ వేటు వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్ తగిలింది. గోల్డ్ మెడల్పై కోటి ఆశలు పెట్టుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్ గల్లంతైంది. వినేష్ పోగాట్పై ఒలింపిక్స్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది. ఓవర్ వెయిట్ కారణంతో ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫైడ్గా ప్రకటించింది. 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ పోగాట్ 100 గ్రాముల బరువు అధికంగా ఉందని ఐఓఏ అనర్హత వేటు వేసింది. ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయంతో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు గల్లంతయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, వినేష్ పోగాట్ పై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 100 గ్రాముల బరువు ఆమె పెరగడం వల్ల అనర్హతకు గురి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఒక్కసారిగా వినేష్ పోగాట్ ను వారి కుటుంబ సభ్యులను అభిమానులందరినీ కూడా తీవ్రంగా షాక్ కు గురి చేసినటువంటి పరిస్థితి. నిజానికి నిన్ననే ఆమె సెమీస్ లో విజయం సాధించారు. ఖచ్చితంగా భారత్ కు ఒక పథకం వస్తుందని అందరూ భావించారు. తొలిసారిగా ఆమె సెమీ ఫైనల్లో గెలిచి ఫైనల్లోకి చేయడంతో ఖచ్చితంగా భారత్ కు ఖచ్చితమైనటువంటి పథకం రెజ్లింగ్ లో వస్తుందని భావించినప్పటికీ అకస్మాత్తుగా ఆమె అనర్హత వేటుకు గురైనటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రి జరిగినటువంటి ఈ బరువు చూసినటువంటి సందర్భంలో 100 గ్రాములు అదనంగా ఉన్నట్లుగా ఒలింపిక్ సంఘం గుర్తించింది. దాంతో ఆమె డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. అయితే దీన్ని అప్పీల్ చేసేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా రెడీ అవుతుంది. ఈ ఘటన పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆమెకు పూర్తిగా ప్రభుత్వం అండగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆమె ఆశలను మళ్లీ గెలిపించేందుకు కేంద్ర ప్రభుత్వం తాము ఖచ్చితంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. సో మొత్తానికి ఫైనల్లో ఏదో ఒక పథకంతో ఆమె తిరిగి ఇండియాకు వస్తుందనుకున్నటువంటి ఆశలు మాత్రం పూర్తిగా గల్లంతైనటువంటి పరిస్థితి. ఎలాంటి పథకం లేకుండా ఆమె వెనక్కి రావాల్సినటువంటి ఒక పరిస్థితి, ఒక షాక్ గురైనటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ఖచ్చితంగా ఒలింపిక్ సంఘాన్ని అప్పీల్కి వెళ్లే దిశగా భారత ఒలింపిక్ సంఘం ప్రయత్నాలు చేస్తోంది. వెంకటేష్, అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే ఒక 2-3 రోజుల క్రితం డైట్ విషయంలో ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి సరైన డైట్ ఇవ్వట్లేదు, దానికి తగ్గట్టుగా ఎక్కువ అన్ఈవెన్ డైట్ చార్ట్ ఇస్తున్నారు, అన్ఈవెన్గా ఫుడ్ అనేది ఇస్తున్నారు అన్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇలా 100 గ్రాములు అధికంగా బరువు ఉన్నంత కారణంగా అనర్హత వేటు వేయడాన్ని ఎలా చూడాలి? ఒలింపిక్స్ నిర్వహణపై చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఒలింపిక్ లో చాలా నిబంధనలు చాలా పక్కాగా అమలు చేస్తారు. సో ఈ రోజు ఆమె ఫైనల్లో తలపడాల్సినటువంటి నేపథ్యంలో రాత్రి ఆమె బరువును తూచారు. సో ఆ సందర్భంలో 100 గ్రాముల అదనంగా ఉన్నట్లు గుర్తించినటువంటి నేపథ్యంలో అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో నిజానికి ఈ అంశంపైన భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఆమెకు సరైనటువంటి డైట్ ఇవ్వలేదు, డైట్ చార్ట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో అయినప్పటికీ ఆరోపణలు ఏవైనప్పటికీ ఈ రోజు
ఆమె డిస్క్వాలిఫికేషన్ వేటు వేయాల్సినటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. 100 గ్రాములు అదనంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో ఆమెకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా నరేంద్ర మోడీ ఇప్పటికీ ట్వీట్ చేశారు. సో ఆమె డైట్ కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇతరత్ర ఎలా ఆమె 100 గ్రాముల అదనంగా బరువు ఎలా పెరిగారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు, దాని వెనకాల జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే నెంబర్ 1 రెజ్లర్ సుసాకి పైన విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫొగాట్ అకస్మాత్తుగా అనర్హత వేటుపాటు మాత్రం ఇండియన్ అభిమానులందరూ కూడా తీవ్రమైనటువంటి ఒక షాక్, దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఫైనల్లో ఆమె గెలుస్తారు, ఖచ్చితంగా ఇండియాకు ఒక స్వర్ణ పథకం లేదంటే కనీసం సిల్వర్ మెడల్ అనేది తీసుకొస్తారని భావించినటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆమెకు ఏకంగా డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోవడం మాత్రం అభిమానులందరినీ కూడా తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేసింది. వినేష్ ఫోగాట్ అయితే ఆమె ఇక తీవ్రమైనటువంటి నిరాశకు గురయ్యారు. ఖచ్చితంగా భారత పతాకాన్ని అక్కడ రెజ్లింగ్ లో డెఫినెట్ గా ఎగరవేస్తారని భావించినటువంటి సమయంలో ఏకంగా అనర్హత వేటు పడడం మాత్రం ఆమె అభిమానులను, కుటుంబ సభ్యులందరినీ కూడా తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేసింది. రైట్ వెంకటేష్.